దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవ జీవితంలో ప్రతి విషయాన్ని బట్టి దిగులు, బాధ, కృంగుదల, ప్రతి కష్టంలో ఎంతో అశాంతిలోకి వెళ్ళిపోయి మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. అయితే నీవు ఆరాధించే నీ దేవుడు అంటున్నారు, దిగులు పడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. నువ్వే విషయంలో దిగులు పడుతున్నావు, ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావు, ఏ విషయాన్ని బట్టి నీవు బలహీనమైపోయావో నీ ప్రభు అంటున్నారు, నిన్ను బలపరుస్తాను, నీకు క్షేమాన్ని ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నిన్ను బలపరిచే దేవుడండి, మనల్ని బలపరిచే దేవుడు. దిక్కుమాలిన మన జీవితాల్ని ఆయన చేతుల్లోకి తీసుకొని మనల్ని బలపరిచి కష్టాలు ఆదుకొని ఆదరించి ప్రతి విధమైనటువంటి సహాయం అందించే దేవుడు అండి. నీకు సహాయం చేయవాడు నేనే. ఎంత గొప్ప దేవుడు అండి, సహాయం చేసే దేవుడు. ఏ సహాయం, ఏ విషయంలో నీకు సహాయం? వ్యాధి బాధల, శోధనల, ఆర్థిక పరిస్థితుల, బిడ్డలు లేరా, గృహము లేదా, ఏ పరిస్థితుల్లో నీవు కృంగి ఉన్నా సరే విశ్వాసముతో ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు. నీ ప్రభు నీ హృదయవాంఛలను తీర్చగలరు. సాతాను నీ జీవితాన్ని పతనం చేయాలని ఎన్నో కపటాలోచనలు చేస్తూ ఉంటాడు, అగ్నిబాణాలు విసురుతూ ఉంటాడు. అయినప్పటికీ దేవుడు అంటున్నారు, నేనున్నాను నా బిడ్డ, నీ భయపడకు, నేను నిన్ను విడిచిపెట్టను, నీకు సహాయం చేయవాడను నేను నీకు సహాయం చేస్తాను. సహాయం అనగా ఏ యోగ్యత లేనటువంటి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి గొప్ప రక్షణ ఇచ్చారు. ఎందుకంటే గొప్ప సహాయం మనకు ఆయన ఏంటి చేయాలండి. ఏ కష్టంలో పడిపోయినా నేనున్నానని చేయి పట్టుకుని లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఎంత శక్తివంతుడో. నీళ్లను ద్రాక్షారసముగా మార్చి నీటి మీద నడిచి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టి, గ్రుడ్డి వారికి సూపు, మగవారికి మాట ఇచ్చి అధిక శక్తివంతమైన కార్యాలు చేస్తూ తన వారి పట్ల సహాయకుడై ఎడతెగక ప్రేమిస్తూ మనల్ని ఆదరిస్తున్న దేవాతి దేవుడు. కాబట్టి ఎవరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. దేవునిపై ఆధారపడండి. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, గొప్ప చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, వృద్ధి పొందించే దేవుడు, గొప్ప స్థితిలోకి నడిపే దేవుడు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. యేసు రక్తం జయం, సిల్వ రక్తం జయం. నమ్మదగిన దేవుడు అయ్యా, నమ్మి స్తుతిస్తున్నాను. నీవు మాకుంటే చాలు ప్రభువా. అవును, నీవు మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, ఇరుకు ఇబ్బందులు ఆదుకునే దేవుడు, సర్వాధికారి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. మీ దాసులను కాపాడండి. అంత్యదినాలు ఉన్నాం ప్రభువా. నిన్ను గూర్చిన భక్తి విశ్వాసాలు ప్రతి బిడ్డల యేసునామములో కలుగునుగాక. అభిషక్తుడా, వ్యాధి బాధలున్న బిడ్డలకు యేసునామములో విడుదల కలుగునుగాక. ఆత్మాభిషేకాలు దయచేయండి ప్రభువా. రోగులకు స్వస్థత ఉండి అక్కర్లోని వారికి తీర్చండి. అందరి బంధకాలు తెంచండి ప్రభువా. యేసు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు. నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుని ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకుంటారని శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.